ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. జీవితంలో మనకు ఇంతవరకు ఎలాంటి సంఘటనలు జరిగిన, అంటే మంచివి కానీ చెడువి కానీ, అది అలా జరగాలని ఉద్దేశించబడింది కాబట్టి అలా జరిగింది. ఏ వ్యతిరేక శక్తులను జీవితంలో ఇంతవరకు మనం ఎదుర్కొన్నామో వాటి ఆవశ్యకత అక్కడ ఉంది. అలా అని దీని అర్థము ప్రకృతి క్రూర ధర్మానికి మనం అనుబంధించుకొని విధికి బద్దులమై ఉన్నామని కాదు. జరిగిపోయిందంతా, మనము ఇంతవరకు అనుభవించిందంతా కూడా సుఖ దుఃఖాలు కానీ, జయాపజయాలు, ప్రశంస అవమానాలు, ప్రేమ ద్వేషాలు, ఉద్వేగాలు, ఇవన్నీ ఒక స్థిరపడిన వాస్తవం. దాని ఆవశ్యకతను గుర్తించాలి. గతంలో మనం పొందిన అనుభవాలను మనలో ఒక చైతన్య శక్తిని నిర్మించడానికి ఉపయోగించుకోవాలి. అలా చేసినప్పుడు ఈ శక్తి, ఈ చైతన్య శక్తి నిర్దేశిస్తూ మన వర్తమానాన్ని, భవిష్యత్తును, మన జీవితాన్ని రూపొందిస్తుంది. సావిత్రిలో శ్రీ అరవిందులు అంటారు, ఫేట్ ఈజ్ ట్రూత్ వర్కింగ్ అవుట్ ఇన్ ఇగ్నరెన్స్. విశ్వ అజ్ఞానంలో దివ్య సత్యము పనిచేయటమే విధి. అంటే మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు దివ్య సత్యము విధి ద్వారా మనలో పనిచేస్తుంది. అంటే విధిని మనపై రుద్ది మనల్ని అజ్ఞానం నుంచి బయటపడేస్తుంది, మనల్ని జ్ఞానవంతం చేస్తుంది. మన విధి అనేది ఎప్పటికీ ప్రకృతికి మనకు, మన అంతరాత్మకు మధ్యన జరిగే లావాదేవీల వ్యవహారం. ఇది ప్రతి గడియలో జరుగుతూ ఉంటుంది. మనం ప్రకృతి పరంగా బతుకుతున్నంత వరకు విధికి బద్దులమై ఉంటాం. అంతరాత్మతో అనుబంధం పెంచుకునే కొద్దీ అంతరాత్మను ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, అంతరాత్మ మన జీవితాన్ని నిర్దేశించినప్పుడు, అప్పుడు విధి మన ఆధీనంలో ఉంటుంది. అలాగే ఫర్ డూమ్ ఇస్ నాట్ ఎ క్లోజ్, అ మిస్టిక్ సీల్ అన్నారు శ్రీ అరవిందులు. దుర్విధి మన అంతిమం కాదు, భగవంతుని ఆమోద ముద్ర కాదు. ఇదంతా కూడా వ్యక్తి ఏ తలం నుంచి చూస్తున్నాడు, ఏ తలం నుంచి మాట్లాడుతున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువగా పదార్థము, ప్రాణము, మనసు, అంటే మెంటల్, వైటల్, ఫిజికల్, ఈ తలాల్లోనే, ఈ ప్లేన్స్ లోనే ఎక్కువ భాగం ఉంటాం. మనసుకు పైన ఇంకా ఉన్నత చైతన్య తలాలు ఉన్నాయి. హయర్ మైండ్ అంటే ఉన్నత మనసు, ఇల్యూమైండ్ మైండ్ ప్రకాశ మనసు, ఇంట్యూటివ్ మైండ్ అంతఃస్ఫూర్తి మనసు, ఓవర్ మైండ్ అది మనసు, చిట్ట చివరిది సచిదానందానికి మనల్ని చేర్చేది సూపర్ మైండ్ అతి మనసు. ఇలా ఒక్కొక్క తలంలో ఒక్కో విధంగా డిటర్మినిజం పనిచేస్తుంది. ప్రతి ఒక్కరిలో ఈ అన్నింటి కలయిక ఉంటుంది. ఉదాహరణకి పదార్థ తలంలో, ఫిజికల్లో తీసుకుంటే, ఒకప్పుడు పాతకాలంలో క్యాన్సర్తో మనిషి మరణించేవాడు. అప్పుడు క్యాన్సర్ బారిన పడటము అతని దుర్విధి. కానీ ఇప్పుడు జ్ఞానం పెరిగింది, క్యాన్సర్కి మందులు కనిపెట్టారు, ఇప్పుడు దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఇలా జ్ఞానంతో దుర్విధిని మార్చగలిగాం. ఇది జ్ఞానంతో సాధ్యమయ్యింది. అయితే ఫిజికల్ కాన్షియస్నెస్ లో ఉన్నంత వరకు మన విధిని తప్పించుకోవటం సాధ్యం కాదు. దీనికి మదర్ ఒక ఉదాహరణ చెప్తారు. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఒక అబ్బాయికి, నువ్వు కాల్పుల్లో చనిపోతావు ఇక్కడుంటే అని చెప్పారు. సో అబ్బాయి దాన్ని తప్పించుకోవటానికని అక్కడి నుంచి లీవ్ తీసుకొని ఆ ప్లేస్ నుంచి వచ్చేసాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, తన ప్లేస్కి వెళ్ళిపోయాడు. అయితే అతను అక్కడ తన ప్లేస్ లో ట్రామ్ లో ప్రయాణం చేస్తూ దాంట్లోంచి కింద దిగడంలో కింద పడి చనిపోయాడు. ఈ రకంగా దుర్విధిని తప్పించుకోలేకపోయాడు. ఇది ఒకటి. అయితే ప్రాణతలం, ఇది ఫిజికల్ వరకు, ఫిజికల్ కాన్షియస్నెస్ లో ఉన్నంత వరకు మనము తప్పించుకోలేకపోవటం. ఇంకా ప్రాణతలం వైటల్ తీసుకుంటే అందులో కోరికలు, రాగద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. మనం జ్ఞానం పెంచుకుంటూ వచ్చే కొద్దీ ఈ కోరికల మీద, ఈ భావోద్వేగాల మీద, వీటన్నిటి మీద ఆధిపత్యం సాధిస్తాం. ఎప్పుడైతే మనము కోరికల మీద కానీ, మన భావావేశాల మీద, ఉద్వేగాల మీద ఆధిపత్యం పొందుతామో అప్పుడు మన ప్రాణతలంలో ప్రతికూల విధి మారటం అన్నది జరుగుతుంది. అదే మనం కోరికల పట్టులో ఉంటే కర్మచక్రంలో తిరుగుతూ విధికి బద్దులమై ఉంటాం. సావిత్రిలో శ్రీ అరవిందులు అంటారు, మ్యాన్స్ హోప్స్ అండ్ లాంగింగ్స్ బిల్డ్ ద జర్నీయింగ్ వీల్స్ దట్ బేర్ ద బాడీ ఆఫ్ హిస్ డెస్టినీ అండ్ లీడ్ హిస్ బ్లైండ్ విల్ టువర్డ్స్ అన్ అన్నోన్ గోల్. His fate within him shapes his acts and rules. Its face and form already are born in him. Its parentage is in his secret soul. మనిషి ఆశలు, పరితాపాలు అతని భవిష్యత్తును మోసే జీవన రథచక్రాలను నిర్మిస్తూ అతని గుడ్డి సంకల్పాన్ని తెలియని గమ్యం వైపుగా నడిపిస్తాయి.
అతనిలో పనిచేసే విధి అతని చర్యలను, నియమాలను రూపొందిస్తుంది. ఆ విధి ముఖము, రూపము అప్పటికే అతనిలో జన్మించి ఉంటాయి. దాని మూలము అతని అంతరాత్మలో ఉంటుంది. మొత్తంగా దీని మూలము మన సోల్లో ఉంటుంది. మన ఎంపిక ప్రకృతి కాకుండా అంతరాత్మ అయినప్పుడు, మనం అంతరాత్మను మనల్ని నడిపించేదిగా చేసుకోగలిగితే పర్యవసానాలను, కాన్సిక్వెన్సెస్ ని మార్చుకోవటం సాధ్యమవుతుంది. దీన్నే మన పూర్వీకులు పురుషార్థం అన్నారు. అయితే ఈ తలాలలో అత్యున్నత తలమైన సుప్రీం కాన్షియస్నెస్ కి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అలానే మనము అంతవరకు ఎదిగితేనే ఫలితం ఉంటుంది అనేది కాదు. ఒక్కో ఉన్నత చైతన్య తలానికి వృద్ధి చెందుతున్న కొద్దీ అది క్రింది తలం మీద పనిచేసి కర్మబందీగా ఉన్న ఈ కాన్సిక్వెన్స్ ను, పర్యవసానాన్ని మారుస్తుంది. మామూలుగా అయితే ఒక కర్మ మనం గతంలో చేసి ఉన్నాము అంటే దాని ఫలితాన్ని వర్తమానంలో లేదా భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతం. కానీ ఇది ఈ రకంగా మనము చైతన్యంలో ఉన్నతం కావటము అన్నది ఈ కర్మ సిద్ధాంతాన్ని మారుస్తుంది. మనం ఒకవేళ హయ్యర్ మైండ్ లెవెల్‌కు ఎదిగితే అది సాధారణ మనసు మీద పనిచేస్తుంది. అలాగే ఇల్యూమైన్ మైండ్ అయితే అది హయ్యర్ మైండ్ మీద పనిచేస్తుంది. వాటి నియతిని, డిటర్మినిజంను బట్టి, ఈ ప్లేన్స్ నియతిని, ఆ డిటర్మినిజమ్స్‌ను బట్టి అవి మార్పుని తీసుకొని వస్తాయి. ఇలా మనం వృద్ధి చెందే తలానికి మార్పు ఉంటుంది. మైండ్ నుంచి హయ్యర్ మైండ్‌కి, హయ్యర్ మైండ్ నుంచి ఇల్యూమైన్ మైండ్‌కి, ఇల్యూమైన్ నుంచి ఇంట్యూటివ్ మైండ్‌కి ఈ రకంగా మనం మారుతున్న కొద్దీ అది ఆ క్రింది తలం మీద పనిచేయడం అన్నది ఉంటుంది. మనం క్రింది చైతన్యం నుంచి ఉన్నత చైతన్యానికి వృద్ధి చెందే కొద్దీ ఈ ఆరోహణ, ఈ అసెంట్ ఉన్నత చైతన్యం నుంచి దాని కాంతిని, శక్తిని క్రింది తత్వంలోకి పిలుస్తుంది. అలా ఇలా చేసుకుంటూ మనం భూమికి అతీతంగా ఎదిగినప్పుడు పైనున్న కాంతిని భూమిపైకి తీసుకొని వచ్చి పృథ్వీకున్న పాత స్వభావాన్ని పరివర్తన చెందించవచ్చు. ఇలా మనలోని హయ్యర్ నేచర్, లోయర్ నేచర్, మన ఆంతరిక స్వభావము, బాహ్య స్వభావం, ఇన్నర్ నేచర్, ఔటర్ నేచర్ నెమ్మదిగా కలిసిపోయి క్రమేపీ ఒక సత్యంగా, ఒకే సామరస్యతగా కలిసిపోతాయి. అత్యున్నత చైతన్యమైన సుప్రీం కాన్షియస్నెస్ సర్వోత్కృష్ట చైతన్యానికి వృద్ధి చెందినప్పుడు అంతా నిర్ణయించబడింది అన్నది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అంతా స్వేచ్ఛగా కూడా ఉంటుంది. అక్కడ నుంచి మార్చుకునే స్వేచ్ఛ కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ సర్వోన్నత చైతన్యంలో ఒకదానికొకటి వైరుధ్యం లేకుండా పూర్తి సామరస్యతతో ఉంటాయి. శ్రీ అరవిందులు అంటారు కదా సావిత్రిలో, దేర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ నేచర్స్ సమ్మిట్ స్టెప్స్, ద సీక్రెట్ లా ఆఫ్ ఈచ్ థింగ్ ఇస్ ఫుల్ఫిల్డ్, ఆల్ కాంట్రరీస్ హీల్ దేర్ లాంగ్ డిసిడెన్స్. ప్రకృతి శిఖరానికి దారి తీసే సోపానాల అంచులో ప్రతి దాని రహస్య ధర్మము సఫలమై ఉంటుంది. సకల వైరుధ్యాలు తమ వైరుధ్య భావన కోల్పోయి సామరస్యతను సంతరించుకుంటాయి అంటారు శ్రీ అరవిందులు. సో ప్రకృతి గుణాలను అతిశయించగలిగితే, ఆ శిఖరాగ్రానికి మనం చేరగలిగితే ఇక్కడున్న బాధ అనే ధర్మము అది అక్కడ పరిసమాప్తమవుతుంది. ఇదంతా మనము సాధారణ చైతన్యంలో ఉన్నంత వరకు ప్రకృతి యాంత్రిక విధానానికి బానిసగా ఉంటాం. కర్మ సంఖ్యలకు బందీగా ఉంటాం. ఈ సంఖ్యలలో ఉన్నంత వరకు ఏది జరిగినా అది ముందు చేసిన కర్మ ఫలితమే అయి ఉంటుంది. ప్రపంచంలో విశ్వ ప్రకృతి చలనాలను ప్రతిధ్వనించటమే జరుగుతుంది. అయితే అలాగే కొనసాగాలని లేదు. దానికి బద్దులుగా మనం ఉండాలని కూడా లేదు. కర్మబంధానికి, ప్రకృతికి కట్టుబడి ఉండాలని లేదు. మన సంకల్పంతో దీన్ని మార్చుకోవచ్చు. చైతన్యంలో ఉన్నతానికి వృద్ధి చెందినప్పుడు, అంటే మనలో చైతన్యం ఉన్నతమయ్యే కొద్దీ తప్పించుకోలేని పరిస్థితుల మీద పట్టును సాధించి స్థిరపడిన పరిస్థితులను మార్చుకోగలుగుతాం. ఒక్కసారి మనల్ని మనము ఈ వలయం నుంచి, ఈ కర్మచక్రం నుంచి బయట పడేసుకొని జరిగే విషయాలకు పైన వాటికి అతీతంగా నిలబడి చూసామంటే మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నాము, మన విధిని మనం ఎలా మార్చుకోగలము అన్నది కూడా అర్థమవుతుంది. పర్యవసానాలకు బద్దులమై ఉండకుండా వాటిని అప్పుడే మార్చగలుగుతాం. ఒకసారి శక్తుల ఆటను చూసి ఆ శక్తుల మూలమైన చైతన్య తలానికి పైకి పెరిగితే, ఈ శక్తులతో తాదాత్మ్యం చెందగలిగితే ఆ భ్రమణంలో మనం ఉండం. ఆ భ్రమణాన్ని జరిపే స్థానంలో మనం ఉంటాం. యోగ లక్ష్యం ఇదే. కర్మచక్రం నుంచి బయటపడి దివ్య చలనంలోకి ప్రవేశించడమే మన యోగ లక్ష్యం. సాధారణ వ్యక్తి ప్రకృతి యాంత్రిక భ్రమణంలో అజ్ఞాన బానిసల నిస్సహాయ సాధనంలా తిరుగుతూ ఉంటాడు. యోగ సాధనతో ఈ భ్రమణం నుంచి బయటపడి ఉన్నత భవితవ్యపు పని విధానంలో చైతన్యంతో మనం భాగపరచుకోవచ్చు. దీనికి అయితే 2 అంశాలు అవసరమవుతాయి. మన చైతన్యాన్ని భౌతిక చైతన్య స్థాయి నుంచి శ్రేష్ట ఉన్నత శ్రేణులకు, ఇప్పుడు మనం చెప్పుకున్న హయ్యర్ ప్లేన్స్ కి
ఉద్ధరించాలి. రెండవది, నిమ్నం నుంచి ఉన్నతానికి జరిగే ఈ ఆరోహణ, ఈ అసెంట్ ఊర్ధ్వం నుంచి ఒక శక్తిని నిమ్నంలోకి ఆహ్వానిస్తుంది. అంటే మనం భూతత్వం నుంచి పైకి ఎదిగినప్పుడు కొంత కాంతి శక్తి మన నిమ్నంలోకి దిగి వస్తుంది. ఇది నిమ్న స్వభావాన్ని పరివర్తన చెందిస్తుంది. అప్పుడు మన చైతన్యంలో ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్న ఉన్నత నిమ్న అంశాలన్నీ, అంటే మన చైతన్యంలోనే కొన్ని ఉన్నత అంశాలు ఉంటాయి, కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని నిమ్న లోయర్ నేచర్ తగిన గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నెమ్మదిగా కలిసిపోయి క్రమంగా అవి ఒక సత్యంలో, ఒకే సామరస్యతలో ఒకటవుతాయి, హార్మోనీలో ఒకటవుతాయి. అప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం అంటే, మిరకిల్ అంటే హఠాత్తుగా జరిగే అవరోహణ, పైనుంచి దిగివచ్చే అవరోహణ, ఆ డిసెంట్, ఉన్నత చైతన్య శక్తులు దృగ్గోచరం కావటం. ఇంకో విధంగా కూడా అయితే విధి మారటం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక రాయి పైనుంచి క్రింద పడాల్సి ఉంది, దాని విధి కింద పడటం. కానీ ఒక వ్యక్తి వచ్చి చెయ్యి అడ్డంగా పెట్టాడు అనుకోండి, ఆ కింద పడాల్సిన రాయి అతని చేతిలో పడుతుంది. ఇలా అతను ఆ రాయి విధిని మార్చగలిగాడు క్రింద పడకుండా. ఇక్కడ ఇంకో డిటర్మినిజం కూడా ఉంది. అదేమంటే ఆ వ్యక్తి అదే రాయి ఆ వ్యక్తి తల మీద పడింది అనుకోండి, అప్పుడు ఆ మనిషికి దెబ్బ తగులుతుంది, లేకపోతే మరణిస్తాడు. అలా కాకుండా చేతిలో పడినందుకు అతను సేవ్ అయ్యాడు. అలాగే ఇంకో ఉదాహరణ కూడా, ఎవరైనా చిన్న బాబు మెట్ల మీద నుంచి కింద పడుతుంటే మనం వెళ్ళి టక్కున పట్టుకున్నామంటే బాబును ప్రమాదం జరగకుండా సేవ్ చేయడం జరుగుతుంది. అలాగా ఇంకో తలం నుంచి ఒక చైతన్య సంకల్పంతో అప్రయత్నంగా యాంత్రికంగా జరిగే ఇంటర్వెన్షన్, యాంత్రికంగా జరిగే జోక్యం ఇది ఒక రకమైతే, ఇంకొకటి కొంతమంది జరిగిపోయే దుర్ఘటన ముందే చూడగలుగుతారు. ఒక తలంలో జరిగేదైతే దీన్ని అడ్డుకోవడం అన్నది మళ్ళీ ఇంకో తలం మీద ఆధారపడి ఉంటుంది. అంటే చూడటం, జరగబోయే దుర్ఘటన చూడటం ఒకటైతే దాన్ని అడ్డుకోవడం కూడా ఉంటుంది. అది కూడా ఈ ప్లేన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. దీనికి మదర్ ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. ఒక అమెరికన్ బిజినెస్ పర్సన్ ఒక మీటింగ్ కు అటెండ్ కావాల్సి ఉంది. అతను పెద్ద హోటల్లో దిగాడు. 7th floor లో అతని రూమ్ ఉంది. అయితే మీటింగ్ కి వచ్చే ముందు తెల్లవారుజామున అతనికి ఒక కల వచ్చింది. అదేమంటే లిఫ్ట్ దగ్గర ఒక లిఫ్ట్ బాయ్ ఉన్నాడు, అతను యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. ఇతన్ని లిఫ్ట్ లోకి రమ్మని ఆహ్వానించాడు. అయితే అక్కడ ఇతను లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ లిఫ్ట్ లేదు, లిఫ్ట్ కు బదులు శవపేటికను తీసుకుపోయే బండి ఉంది. ఈ లిఫ్ట్ బాయ్ ఏమో ఇతన్ని అందులోకి ఎక్కమని సూచిస్తూ ఉన్నాడు. సరే, ఇంకా ఉదయం లేచిన తర్వాత ఇతను ఈ బిజినెస్ మ్యాన్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అదే లిఫ్ట్ బాయ్ అదే యూనిఫామ్ తో కనిపించాడు. అలాగే అతను కల్లో ఎలాగైతే ఆహ్వానించాడో అలాగే ఇతన్ని ప్లీజ్ కమ్ సార్ అని లోపలికి ఆహ్వానించాడు. ఇతను అయితే ఎందుకో లిఫ్ట్ తీసుకోకుండా మెట్లు దిగి కిందకి వెళ్ళాడు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ చేరకముందే పెద్ద శబ్దం వినిపించింది. లిఫ్ట్ క్రాష్ అయ్యి అందులో ఉన్న వాళ్ళంతా మరణించారు. ఇది ఒక రకంగా విధిని మార్చుకోవటం. ఇలాంటి శక్తి అయితే చాలా కొద్ది మందికే అరుదుగా ఉంటుంది. మనము కర్మబంధం నుంచి బయటపడాలంటే దానికి అవసరమైనది మనలో ఆకాంక్ష, ప్రార్థన, ఆస్పిరేషన్, ప్రేయర్. ఆకాంక్ష నిజాయితీగా ఉండాలి. మనలో ప్రార్థన, మనం చేసే ప్రార్థన తీవ్రంగా, గాఢంగా ఉండాలి. మనం ఆకాంక్షించడం అన్నది భగవంతుని అనుగ్రహం నుంచి మనకు దక్కిన అపూర్వ బహుమతి. ఇది వేరే ఏ జీవులు కూడా ఈ ఆకాంక్షించడం అన్నది చేయలేవు. దీన్ని మనం వినియోగించుకోవాలి. మదర్ ఆకాంక్షకున్న శక్తి గురించి మదర్ అంటారు కదా, ఇఫ్ యు లివ్ ఓన్లీ అ మూమెంట్, just a tiny moment of this absolutely sincere aspiration or sufficiently this intense prayer, you will know more things than meditating for hours. If you live only a moment, just a tiny moment of this absolutely sincere aspiration or sufficiently this intense prayer, you will know more things than meditating for hours. అంటే ఇలా నిజాయితీ ఉన్న ఆకాంక్షలో, గాఢ ప్రార్థనలో ఒక్క క్షణం ఉన్నా అది గంటల తరబడి చేసే ధ్యానం కన్నా ఎక్కువ గొప్పది, ఎక్కువ విషయాలను మనకు తెలియజేస్తుంది. సో ఆకాంక్షకున్న శక్తి దేన్నైనా కూడా మార్చగలదు. మనం మన విధిని మార్చగలిగేది ఇంకొకటి దైవానుగ్రహం, డివైన్ గ్రేస్. దైవ అనుగ్రహము కర్మబంధాన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎలా అయితే సూర్యుని వేడి కింద వెన్న పెడితే అది కరిగిపోతుందో, ఆ రకంగా దైవానుగ్రహం మన కర్మను కరిగించేస్తుంది. మనలో తగినంత నిజాయితీ గల ఆకాంక్ష ఉన్నట్లయితే, మన ప్రార్థన తీవ్రంగా, గాఢంగా ఉన్నట్లయితే, పైనుంచి ఒక దివ్యశక్తి క్రిందకు దిగి వచ్చి అంతటిని మార్చేస్తుంది. దైవానుగ్రహానికి
విధిని మార్చే శక్తి అద్భుతంగా ఉంటుంది. మనము దీన్ని గుర్తించం. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి దాని నుంచి బయటపడ్డప్పుడు, లేకపోతే ఏదైనా ప్రమాదాన్ని తప్పించుకున్నప్పుడు, లేదా ఏదన్నా తీవ్ర జబ్బు నుంచి బయటపడినప్పుడు, అప్పుడు మాత్రమే మనకు మదర్ గ్రేస్ అన్నది గుర్తొస్తుంది. అంతే తప్ప ఏ యాక్సిడెంట్ జరగకుండా మన ప్రయాణం జరిగింది, ఏ జబ్బు రాకుండా మనం ఆరోగ్యంగా ఉన్నాము, అప్పుడు మదర్ అనుగ్రహాన్ని గుర్తించము. దివ్యానుగ్రహము మన వెనుకే ఉంటూ ఎలా పనిచేస్తుంది, ఎలా నిర్వహిస్తుంది, వీటన్నిటిని మన జీవితాన్ని ఎలా వ్యవస్థీకరిస్తుంది అన్నది మనం గుర్తించం. మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి అవసరమైన పరిస్థితులను ఎలా కల్పిస్తుంది ఈ అనుగ్రహం అన్నది, ఇవన్నీ మన ఎరుకలోకి రావు. ఒక్కసారి ఈ ఎరుకతో అనుబంధంలోకి వచ్చామంటే, ఈ అనుగ్రహాన్ని మదర్ గ్రేస్ లో గుర్తించామంటే, ఒక్క సెకండ్ కూడా, ఒక్క అంశం కూడా దివ్య అనుగ్రహం జోక్యం చేసుకోవడాన్ని చూపించకుండా ఉండదు. డివైన్ గ్రేస్ అన్నది లేకుండా ఏ అంశము మనకు కనిపించదు. కాలంలోని ప్రతి క్షణము, విశ్వంలోని ప్రతి అంశము అనుగ్రహంతోనే నడుస్తాయి అన్నది అర్థమవుతుంది. మనకు జీవితంలో జరిగిన చాలా సంఘటనలను సాధారణంగా ఇలా జరగకుండా ఉండాల్సింది, ఇంకోలా జరిగి ఉంటే బాగుండేది అని అనుకుంటాం. ఇది అందరికీ ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అవి మన అభివృద్ధి కోసమే, మన పురోభివృద్ధి కోసమే జరిగాయి, మన డెవలప్మెంట్ కోసమే జరిగాయి అన్నది తెలుస్తుంది. ఈ గుర్తింపు, ఈ జ్ఞానం మనలో అంకురిస్తే వెంటనే అప్పుడేమనుకుంటాం, డివైన్ గ్రేస్, మదర్ గ్రేస్ అన్నది ఎంత ఇన్ఫినిట్ అని అనుకుంటాం. ఇదంతా మనలో పరివర్తన కోసమే జరిగింది అన్నది తెలుస్తుంది. దివ్య అనుగ్రహంతో సంయోగాన్ని ఒక్కసారి సాధించామంటే, మదర్ గ్రేస్ తో ఒక్కసారి మనము యూనియన్ ని సాధించామంటే, అంతటా మదర్ గ్రేస్ ని చూసామంటే, జీవితం అంతా కూడా శక్తితో, ఉల్లాసంతో, అనంతమైన ఆనందంతో గడిచిపోతుంది. కనిపించే వాటి వెనుకనున్న అనంతమైన, అద్భుతమైన, సర్వశక్తివంతమైన అనుగ్రహాన్ని గ్రహిస్తాం. అప్పుడు మదర్ అనుగ్రహం తీసుకునే చర్యలో, నిరంతరము అనుభూతించే దాని ఉనికిలో, మదర్ గ్రేస్ ఉన్న ఆ ప్రెజెన్స్ లో జీవితం ఎలా ఉంటుంది అంటే, అద్భుతంగా, ఆనందంగా, గొప్ప బలంతో, అదే సమయంలో నిశ్శబ్దంగా, చెదరకుండా సమగ్రంగా ఉండే విశ్వాసంతో, ఒక పక్క ఆనందంగా, గొప్ప బలంతో, చెదరని విశ్వాసంతో, అలాగా జీవితము మనకు తెలియకుండానే గడిచిపోతుంది. ధన్యవాదాలు.